రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్నందున ప్రభుత్వ దవాఖానాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు, వారి అటెండెంట్లకు హాస్పిటల్ సిబ్బందికి తాగునీరు అందుబాటులో ఉంచాలని చెప్పారు. అవసరమైన చోట చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉక్కపోత సమస్య ఎక్కువ అవుతున్నందున అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐసీయూలు, ఇతర వార్డుల్లో ఏసీలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి. ఇక ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు రిపేర్ ఉంటే వెంటనే చేయించాలని ఆదేశించారు మంత్రి దామోదర. అవసరమైతే దాతల సహకారం తీసుకోవాలన్నారు. ఎండలు ముదురుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీల విషయంలో కుటుంబ సభ్యులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బయటకు వెళ్లినప్పుడు ఎండదెబ్బ బారిన పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీరు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని, ఎక్కువసేపు ఎండలో ఉండకూడదని సూచించారు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగితే తక్షణమే సమీపంలోని ప్రభుత్వ దవాఖానాకు వెళ్లాలన్నారు. తమ చుట్టూ ఉన్న వారిలో ఎవరికైనా వడదెబ్బ తగిలితే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి బాధితుని తరలించాలని, 108 అంబులెన్స్ కు సమాచారం చేరవేయాలని ప్రజలను కోరారు దామోదర. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి దామోదర. హాస్పిటల్స్, బస్టాండ్స్, ఇతర రద్దీ ప్రాంతాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలన్నారు. ప్రతి ఏడాది ఉపాధి హామీ కూలీలు, రైతులు, కార్మికులు వడదెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని అవగాహన కార్యక్రమాలు రూపొందించుకోవాలన్నారు మంత్రి. పట్టణాల్లో ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్, డెలివరీ బాయ్స్ వడదెబ్బపై అవగాహన కల్పించాలని సూచించారు. వడదెబ్బ బాధితులకు వెంటనే చికిత్స అందించేందుకు అన్ని హాస్పిటల్స్ లో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, అవసరమైన మెడిసిన్, ఓఆర్ఎస్ వంటివి అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. వడదెబ్బ బాధితుల కోసం హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు మంత్రి. వేసవిలో గాలి దుమారాలు, ఈదురు గాలులు, అకాల వర్షాలతో విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంటుందంటున్నారు దామోదర. ఇలాంటి సమయాల్లో పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా వెంటనే జనరేటర్లు ఆన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనరేటర్ల పనితీరును పరిశీలించాలని, అవసరమైన చోట రిపేర్లు చేయించాలని ఆదేశించారు మంత్రి దామోదర. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, వీటి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు దామోదర. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అన్ని దవాఖానాల్లో పవర్ కేబుల్స్ ను వెంటనే చెక్ చేయించాలని ఆదేశించారు. అవసరమైన చోట పాత వైర్ల స్థానంలో కొత్త వైర్లు పెట్టాలని సూచించారు. ప్రతి హాస్పిటల్లో ఫైర్ అలారాలు, స్ట్రోక్ డిటెక్టర్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మంటలను ఆర్పే యంత్రాలు సరిపడా ఉన్నాయో లేవో చూడాలని, వాటి తుది గడువు తేదీలను చెక్ చేయాలని ఆదేశించారు. మంటలు ఆర్పే యంత్రాల వినియోగంపై ఆసుపత్రి సిబ్బంది, సెక్యూరిటీకి శిక్షణ ఇవ్వాలని ఉన్నతాధికారులకు సూచించారు దామోదర. ఫైర్ సేఫ్టీ, షార్ట్ సర్క్యూట్ కు సంబంధించి చేయాల్సిన, చేయకూడని పనుల గురించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. దగ్గరలోని ఫైర్ స్టేషన్ అధికారులతో హాస్పిటల్లోని అధికారులు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. దవాఖానాల్లో ఫైర్ సేఫ్టీ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని సూచించారు.